జగద్గిరి గుట్టలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 14 ఎకరాల 10 గుంటలు సర్వే నెంబర్ 348/1లో ఏదైతే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ 1987లో ఇది 14 ఎకరాల 10 గుంటలు దేవుడి మాన్యం చెందుతుందని ఏదైతే గెజెట్లో ఉంది, అదే గెజెట్ ఆధారంగా 2004లో రెవెన్యూ అధికారులను సర్వే చేసి దేవుడి భూమికి ఫెన్సింగ్ వేయమని లెటర్ రాసిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని భూమికి ఫెన్సింగ్ వేసి సర్వే చేసి రక్షించకపోవడం వల్ల ఆక్రమణలకు గురైంది. మిగిలిన స్థలాలన్నా కూడా కాపాడాలని ఏదైతే WP 40409/2025లో టెంపుల్ కమిటీ కోర్టుకు వేసింది. కోర్టు కూడా స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 14 ఎకరాల 10 గుంటలకి 12 వారాల్లో ఏదైతే జాయింట్ సర్వే చేసి రెవెన్యూ అధికారులతోనే వారు సొంత ఖర్చులతో ఫెన్సింగ్ వేసి రక్షించాలన్నది. అదేవిధంగా దేవాలయంలో ఉన్న అన్ని దేవాలయాలకు రహదారి రావడానికి పోవడానికి ఏర్పాటు చేయాలన్నది. మిగిలిన భూమి ఆక్రమణలకు గురి కావడం కానీ అమ్ముకోవడం కానీ మాకు హక్కులు ఉన్నాయని ఎవరైనా చేసిన చట్టపరంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ యాక్ట్ ఏదైతుందో 80 సెక్షన్ 80, 81, 82, 83 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని కోర్టు స్పష్టంగా చెప్పిన దాదాపు తీర్పు వచ్చి ఏదైతే ఏప్రిల్లో 2026లో హైకోర్టు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని 12 వారాల గడువుతో ఇచ్చినా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఏదైతే ఏడీ సర్వే కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు, ఫెన్సింగ్ వేయలేదు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, టెంపుల్ కమిటీ ఉత్తర్వులు తెచ్చింది, ధన్యవాదాలు మీకు, మేము శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం. మరి కోర్టు తీర్పును ఇంప్లిమెంట్ చేయమని అధికారులపై ఎందుకు ఒత్తిడి తెస్తలేరు? అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులకి భూమి దేవుడు మాన్యం దేవుడికే రావాలని ఎందుకు దానిపైన మీరు ఒత్తిడి తెస్తలేరని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ను, రెవెన్యూ అధికారులను, ఏడీ సర్వేయర్ని గత దాదాపు 1 వారం 2 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయకుంటే మీ కలెక్టర్ ఛాంబర్ని ముట్టడిస్తామని ఐక్య కార్యాచరణ ఏదైతే పోరాటం చేస్తుందో వారి సంఘీభావంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను, టెంపుల్ కమిటీని మేము డిమాండ్ చేస్తున్నాం.